అవునమ్మయ్యా, చాలా బాగుంది. నాకు పరిచయం చేయవా? సరే, ఇచ్చేస్తాను పద. గాజులు తీసుకుంటే తనే ధరణి, నాకు కాబోయే కోడలు. చక్కగా లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? పెళ్ళేంటి? ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవన్నారు. ఏవో గ్రహణాలు, శుక్రమూఢ్యాలు అని పంతులు జాతకాలు చూసి మంచి ముహూర్తం తొందరలో చెప్తామని చెప్పారు. పంతుళ్ళు ముహూర్తం చెప్పగానే వెంటనే మా అబ్బాయిని కోడల్ని పీటల మీదకి ఎక్కిస్తాను. ఇవాళ రేపు అందరూ అంతస్తులు చూడ్డం లేదు కదా, ముహూర్తాలకి జాతకాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తెలుసు కదా నీకు. మాక్సిమంగా కార్తీక మాసంలో అయిపోతుంది. శక్తి గారు, అసలేమనుకుంటున్నారు మీరు? మీకు మీరే మీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకుంటారా? మా అమ్మాయి ఏమైనా మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఆడుకోవడానికి దొరికిన ఆట బొమ్మ అనుకుంటున్నారా? నేను కాదు అన్న తర్వాత మీరెలా మీకు కాబోయే కోడలనుకుంటారు? మీ తమ్ముడు, ఆయన భార్య నా కూతుర్ని వాళ్ళ కూతురని ఎలా అనుకుంటారు? అరే, మీరు మామూలుగా మాటలతో చెప్తే వినరా? మీది చేదస్తమా, పిచ్చా? కాని వాళ్ళని పట్టుకుని మావాళ్ళు అంటారేంటి? ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీకు మాకు కుదరదు. నా కూతుర్ని మీ కొడుక్కివ్వడం కాని పని అది. ఇంకోసారి కాబోయే కోడలని మీరు గాని, మా కన్న కూతురని వాళ్ళు గాని ధరణి జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏంటి బుజ్జమ్మ, ఆవిడ నా కాబోయే కోడలంటుంటే నువ్వెందుకు మౌనంగా ఊరుకున్నావు? చెంప చెళ్ళు మనిపించి నేను మీ కోడలేంటి అని అడగొచ్చు కదా. చూడండి, ఇంకోసారి పగటి కలలు కనకండి. నా కూతుని మీ కోడలిగా ఊహించుకోవడం కూడా తప్పే. మళ్ళీ చెప్పను. ఈసారి మా జోలికొచ్చినా, వరసలు కలపాలని ప్రయత్నం చేసినా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు. కాస్త నా మాట బుర్రకెక్కించుకునే ప్రయత్నం చేస్తే మీకే మంచిది. నన్ను రెచ్చగొట్టి మీ బతుకులు రచ్చ చేసుకోవద్దు. మీ తమ్ముడికి నా మాటగా చెప్పండి. ధరణి కనపడగానే ఓ ఎక్కడలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడు వాడు. కాస్త కంట్రోల్లో ఉంటే మంచిదని మీరైనా బుద్ధొచ్చేలా చెప్పండి. చూడండి, ఆవిడ నాకు కాబోయే కోడలని చెప్తుందే, అది జరగని పని. నా కూతుర్ని వాళ్ళ కొడుక్కి ఇవ్వను. అర్థమైందా మీకు? ఇచ్చుకోండి, పుచ్చుకోండి, నాకెందుకు? శనిగ్రహాల్లా నా కూతురు చుట్టూ తిరుగుతున్నారు. మమ్మల్ని ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. బుజ్జమ్మ, రాపాదాం. ఈయనేంటి శక్తి, నీ మీద అలా రెచ్చిపోతున్నాడు? గుణ జననీల కంటే ఈ ధీరజ్ ధరణీల పెళ్లికి ఈయనే పెద్ద విలన్లా తయారయ్యేలా ఉన్నాడు. నాకైతే ఆశపోయింది. గ్యారెంటీగా నీ కొడుక్కి ధరణికి పెళ్లి కాదు. ఏమంటావు శక్తి? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. కొన్ని అరుస్తూనే ఉంటాయి కానీ కరిచే ధైర్యం చెయ్యలేవు. వాడు ఇంకో జన్మెత్తినా, తలకిందులుగా తపస్సు చేసినా ధరణితో నా కొడుకు పెళ్లి ఆపలేడు. నా ఆటలో వీడొక అంబట్లో తుర్రా అంటారే, అలా. వీడి వల్ల ఊదు పారదు, తీరు లేవదు. వీళ్ల పెళ్లి చేయటానికి నా ప్లాన్లు నాకున్నాయి. పదండి వెళ్దాం. దసరా పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి
భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులందరికీ అమ్మవారు చల్లని దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ పర్వదిన సందర్భాన మనందరికీ గుడి యాజమాన్యం వారు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. రకరకాల ఈ సరదా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు ప్రోగ్రాం నిర్వాహకులకు ఇవ్వచ్చు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా. ఇది మా అమ్మది. మా అమ్మ నా కూతురు మెడలో ఉండాలని ఆశపడుతున్నాను. చేరువైనా ఎందుకండి మీ కడుపులో ఏ దురుద్దేశం లేకపోతే నా కూతురి మెడలో బంగారం ఎందుకు వేస్తారు? ఆ నగలని ఎందుకు అలంకరించారు? నువ్వు తీయమ్మా. ఉండే మాటుల్లోనా సాగేనా సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. మీకు మాకు కుదరదు. నా కూతురు మీ కొడుక్కి ఇవ్వడం కారిపోయినది. పండక్కి ఎప్పుడు వస్తాం కాబట్టి ఈ ఏడు కూడా రావాల్సి వచ్చింది. అలా గుడికొచ్చాం, ఇదిగో వీళ్ళు ఎదురయ్యారు. అర్చన దగ్గర నుంచి టెన్షన్ ప్రారంభమైంది. అమ్మవారిని చూసిన తృప్తి, అర్చన చేయించిన ఆనందం ఏమీ దక్కకుండా పోయాయి. నిజమేనండి. ప్రశాంతంగా దేవుడి దర్శనానికి వచ్చి ఇలా మనశ్శాంతి లేకుండా మనం ఆలోచిస్తూ కూర్చోవలసి వచ్చింది. అటు చూస్తేనేమో ధరణి పెళ్లి ధీరజ్తో క్యాన్సిల్ చేశాం. ఇటు చూస్తేనేమో వీళ్ళు మా కూతురు అని వెంట పడుతున్నారు. మధ్యలో మన ధరణి నలిగిపోతుంది. ఇప్పుడు ధరణి గురించి మనం బాధపడాల్సి వస్తుంది. బాలు, వెళ్దాం పద. నానా, కాసేపు ఆగండి నానా. ఇక్కడ ప్రోగ్రాంలు ఏవో అరేంజ్ చేశారు. మేం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి పేర్లు కూడా ఇచ్చాం. అవును నాన్న, సరదాగా సంతోషంగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. చూసి వెళ్తే బాగుంటుంది కదా. మా పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడొచ్చు. ప్లీజ్ నాన్న, కాసేపు ఆగాక వెళ్దాం. ఎలాగో ఉన్నాం కదా. ఇప్పటి వరకు ఉండి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది నాన్న. రేయ్, ఏం ప్రోగ్రామ్స్ రా, ఎప్పుడు ఉండేవే కదా. పద. నాన్న ప్లీజ్ నాన్న. పిల్లలు సరదా పడుతుంటే పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తుంటే బాగుంటుంది, కానీ కుదరదు వద్దు అని అడ్డం పడితే అస్సలు బాగోదు. వాళ్ళ మనసు నొచ్చుకుంటే ప్రేమలు తగ్గిపోతాయట. ఎప్పుడూ ఆంక్షల మధ్య పెంచాలనుకోవద్దు, ఆపేక్షల మధ్య పెంచాలని ఆలోచించాలి. ఎప్పుడు మన మాటే సాగాలి, మన అదుపాజ్ఞల్లోనే ఉండాలి అనుకోవడం పొరపాటు. అది అహంకారం అవుతుంది గాని ఆప్యాయత అనిపించుకోదు. గుడి అయిపోయింది, లేకపోతే నీ సంగతి చెప్పేవాణ్ణి.